వారు నాకు వాగ్దానం ఏమని పంపించారంటే, దేవుడు మీ సాక్ష్యమును బట్టి లక్షలాది మంది ప్రజలు మీ సాక్ష్యమును బట్టి ప్రభావితం కాబోతున్నారు. ఇర్మియా గ్రంథంలో ఒక వాగ్దాన వచనాన్ని ఎత్తి ఆయన ఒక లెటర్ పంపించారు. నాకు అంత బాధ్యత కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి పరిచర్యలు జీసస్ కాల్స్ పరిచర్యలు. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మన యొక్క ఊళ్ళు చుకుచాకరంగా ఉండవలసినటువంటి పరిచర్యలు, నిప్పకి నీరెత్తినట్లు మనం కూర్చున్నటువంటి పరిచర్యలు కాదు. వాడు చేసినటువంటి పరిచర్యలు, ఇవాంజలిలు కానివ్వండి, షారులు కానివ్వండి, స్టెల్లా కానివ్వండి, శామ్యులు కానివ్వండి, వారందరూ దేవుని యొక్క సన్నిధిలో ఒక నక్షత్రం పైకి ఎగిసిపోతే మరొక నక్షత్రాన్ని మరొక తలానికి అందించినటువంటి పరిచర్యలు వాడు. ఈనాడు ఆ పరిచర్యలలో పాలిభాగస్తులై కాన్ఫరెన్స్ లో మనం కొన్ని విషయాలను దేవుని యొక్క సన్నిధిలో, దేవుని దాసులు, దేవుని యొక్క ప్రజలు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు ఎలాగ ఉంటే మనం దేవుని సాధించడానికి మరి కొంతమందిని తీసుకురాగలము, ఎలాగో మన భక్తి ఉంటే మనము దేవుని ప్రజలను ఉత్తేజపరచగలము, ఎలాగో మన ఆధ్యాత్మిక జీవితం ఉంటే మనం అనేక మంది చేత దేవుని రాజ్యాన్ని కట్టగలము అనే పరిచర్యలను కొనసాగించడానికి మనం ఇక్కడికి వచ్చేసిన మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని యొక్క సన్నిధిలో గొప్ప దైవజనుల పరిచర్యలో పాలిభాగస్తుడు మీరు. ఆ అదృష్టం నాకు కూడా కలిగినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనంలో మనం చదువుకున్నటువంటి వచనం ఏంటంటే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై జనులు ఏమవుతున్నారట? చదవండి ఒకసారి, 10-15 చదవమా. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతూ ఉన్నారు. మానవ జీవితంలో మొట్టమొదటిసారి ఏదేను వనములో ఆదాము హవ్వల ద్వారా జరిగినటువంటి ఆజ్ఞాత క్రమ పాపమును బట్టి ఆదికాండం 4:12 ఒక మాట ఏంటంటే, వారు తమ మార్గములను చెరుపు వేసుకున్నారట. ఎవరండి? ఆదాము హవ్వలు. ఆ మార్గము చెరుపు వేసుకున్నారు. దేవునికి ఆయాసకరమైన మార్గం వచ్చేసింది. వాళ్ళలో ఆజ్ఞాతిక్రమ పాపము సంక్రమించింది. ఆ పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి మానవుడు దూరమైపోయాడు. అదే విషయాన్ని ఎఫెసీ 2:13-14 అంటాడు, మీరు దూరస్తులను, నిరీక్షణ లేని వారును, పరజనులను, చచ్చిన వారును, లోకములో దేవుని యొక్క వాగ్దానం లేని వారై ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు చాలా మంది ఏమో దేవునిని ఎరిగి దేవుని యొక్క సువార్తను నమ్మి కొంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చిన్నారు. మరికొంతమంది లోకములో మూడవంతుల పైచులుగా తమ ఊరికి పోయే త్రోవ ఏదో అర్థం కాకపోతున్నది. బుద్ధిహీనులు తమ ఆయాసపడుతున్నారట, ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసపడుతున్నటువంటి వారి యొక్క మార్గము ఏ ఊరికి వెళుతుందో అర్థం కాకుండా గురి గమ్యము లక్ష్యము లేని వారుగా ఉన్నప్పుడు వారిని బట్టి జ్ఞానవంతుడైనటువంటి దేవుని యొక్క జ్ఞాని అని పిలువబడినటువంటి సొలొమోను అంటాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడుతున్నారు అని చెప్పిన బుద్ధి కలిగినటువంటి జ్ఞాని చివరకు తను అనేక మందిని ప్రయాసపడే వారిని బుద్ధిమంతులుగా ఒక యోగ్యమైనటువంటి ఊరికి పంపించవలసినటువంటి ఈ వ్యక్తి బహుభార్య తత్వముతో, విగ్రహార్పితమైనటువంటి విగ్రహారాధనతో తాను సైతము జ్ఞానాన్ని సైతము కూడా తను కోల్పోయి చివరకు వేశ్యల పేరు వీరు విశ్వాస వీరుల పట్టికలో ఉండింది, కానీ జ్ఞానం కలిగినటువంటి సొలొమోను యొక్క పేరు విశ్వాస వీరుల పట్టికలో లేదు. విషయం ఏంటంటే, దేవుని యొక్క జనులు బుద్ధిహీనులుగా అందరూ ఆయన సృష్టే. మొట్టమొదటిగా దైవజనురాలైనటువంటి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క ప్రజలమైన అనేక మందిని తిప్పబడటానికి మనకు ముందు ఊరు ఏ దారో, ఊరికి పోయే త్రోవ మనకు అర్థం కావాలి. దేవుని యొక్క సృష్టి రహస్యం మనకు అర్థం కావాలి. అపోస్తల కార్యం 20 చూడండి, 20వ అధ్యాయం 27వ వచనంలో ఒకసారి ఒక మాట అంటాడు పౌలు.
అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అంటాడు పౌలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదిస్తూ ఉన్నాడు సంఘాన్ని. సంపాదించబడిన వారు దేవుని యొక్క స్వరక్తము చేత కనబడినటువంటి వారు. వారేమో ఒక ఊరు, ఒక లక్ష్యము, ఒక గమ్యము ఉన్నదని వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి చెబుతూ సూర్యుని క్రింద వ్యవస్థ అంతా వ్యర్థమని చెప్పి ఊరికి పోవు త్రోవ ఎరుగని బుద్ధిహీనులు చాలా మంది ఉన్నారు. వారు తమ ప్రయాసము చేత ఆయాసపడుతున్నారు. వారినైనా మనం సేరదీసి ఊరికి పోయే దారిని వారికి తెలియచేయాలి అని ఆ విషయాన్ని చెప్పి చివరికి ఆయన ఏమయ్యాడంటే భ్రష్టుడైపోయాడు. కారణం ఏంటంటే ఒక స్థాయి మనం రక్షించబడిన తర్వాత, అంటే దేవుని సంకల్పాన్ని మనము ప్రకటించాలి అంటే దేవుని సంకల్పం మనకు అర్థం కావాలి. దేవుని సంకల్పం మనం ప్రకటించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కావాలి. దేవుని యొక్క సంకల్పం అంతటిని మనం ప్రకటించాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రణాళికలో మనం ఉండి తీరాలి. ఆ ప్రణాళికలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానము, ఆ మార్గము, దేవుని యొక్క సంకల్పం మనకు అర్థం కావాలి. ముందు మనకు అర్థం కావాలి. పరిశుద్ధ లేఖన గ్రంథంలో 2 చోట్ల 3 చోట్ల ఏమనంటే మన కీర్తన గ్రంథం 14:1 అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకోదురు. అలాగనే 53వ కీర్తనలో కూడా అంటాడు, ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకోదు. వారు పుట్టిన దగ్గర నుంచి ప్రయాసపడుతూనే ఉంటారు, ఆయాసపడుతూనే ఉంటారు. చివరికి వారు వెళ్ళవలసినటువంటి త్రోవ ఏదో వారికి అర్థం కాదు, మనకు అర్థమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ త్రోవ కోసం మనము పిలిచిన దేవుడు ఎవరట? మనల్ని పిలిచిన దేవుడు 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది ఆ మాట. యేసు క్రీస్తును తమ యొక్క కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడు? తన సహవాసం చేయడానికి పిలిచాడు. మరి సహవాసం లేని వాళ్ళు దేవుడే లేడని చెబుతున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. వ్యయ ప్రయాసాలతో ఆయాసపడుతూ జీవితాలు ఎట్టెడుతూనే అర్థం కాని గురి గమ్యం లేనటువంటి ఆత్మలు లక్షలు ఉన్నాయి. వాటి కొరకు పిలువబడిన, నమ్మదగిన పిలుపుతో పిలువబడిన మనం ఏం చేయాలి? నిన్ను పిలిచిన పిలుపు, నన్ను పిలిచినటువంటి పిలుపు, మనల్ని పిలిచాడు ఆయన. ఎలా పిలిచాడు అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మీరు చూస్తే, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఎలా పిలిచాడంటే, మనల్ని ఎలా పిలిచాడు? పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచింది ఎలా పిలిచాడు? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి ఆయన రాయబడి ఉన్నది. ఆయన పిలిచిన పిలుపు ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పిలిచిన పిలుపు ఎలాంటిది? పరిశుద్ధమైన పిలుపు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము నిమిత్తం మనల్ని పిలిచాడంటే చాలు. ఒకటి, నేను
పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నారు ప్రభు. రెండో విషయం ఏం చెప్పారు? ఉన్నతుడును, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధమైన ఉన్నతమైన స్థలంలో నివసించువాడైనటువంటి దేవుడు అన్నాడు. నేను ఉన్నతమైనటువంటి స్థలంలో నివసించు దేవుడు అన్నాక ఉన్నతమైనటువంటి నా దగ్గర మీరు నివసించడానికి నేను పిలుస్తున్నాను. ఉన్నతమైన పిలుపు. 3 హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలిభాగస్తులైన సహోదరి సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యమించారట. ఒకటి పరిశుద్ధమైన పిలుపు, రెండవది ఉన్నతమైన పిలుపు, మూడవది పరలోక సంబంధమైన పిలుపు. ఈ 3 పిలుపులతో మనల్ని పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు? విలాప వాక్యంలో మీరు చదివితే అర్థమవుతుంది. ఆయన మన ఎడల అనుదినము దినదినము కూడా ఆయన వాత్సల్యత మన మీద కలుగుతున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు అట. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అంత నమ్మదగినటువంటి దేవుడు మనను, మన నమ్మకాన్ని ఒమ్ము చేయడు. మన నమ్మకాన్ని ఒమ్ము చేయడు. ఒక యవనస్తుడైన, ఒక 6 అడుగుల ఆజానుబాహుడైనటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. దేవుడిని ఆరాధిస్తూనే ఆ ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడు. ఎక్కువగా ఫుట్బాల్ గేమ్స్, ఫుట్బాల్ ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ యవనస్తుడిని దేవుడు పిలిచినప్పుడు, నా కుమారుడా, నువ్వు నాకంటే ఎక్కువగా ఫుట్బాల్ ప్రేమిస్తున్నావు కదా అంటే, అవును ప్రభా, ఫుట్బాల్ ప్రేమిస్తున్నాను, నిన్ను కూడా ఆరాధిస్తున్నాను కదా. లేదు, నన్ను ఆరాధించి నా కొరకు పరిచర్య చేయడానికి నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడును కనుక పిలిచినటువంటి పిలుపుకు తగిన విధముగా నీవు ప్రేమిస్తున్నటువంటి, నాకంటే ఎక్కువగా నీవు ప్రేమిస్తున్నటువంటి ఆ ఫుట్బాల్ వదిలిపెట్టమంటే ఆ ఫుట్బాల్ వదిలేశాడు. దేవుడు పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఎంతో కాలంగా ఆ అందగాడు 6 అడుగులు ఎత్తున్నటువంటి ఆ వ్యక్తి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఆయన ఒక వ్యక్తిని ప్రేమిస్తూ వచ్చాడు. ఒక అందగతిని, ఈయనకు తగినటువంటి ఎత్తు ఉన్నటువంటి ఒక ఇతను షూట్ చేసుకుని ఒక అందగతిని ప్రేమిస్తూ ఎంతో ఆమెను ఆరాధిస్తూ వచ్చాడు. ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ఆమెను కూడా ఆయన తన హృదయంలో ఉంచుకుని ఆరాధిస్తూ ఉంటే ప్రభు చెప్పారట, నా కుమారుడా, నువ్వు ఫుట్బాల్ కాదని వదిలేసావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఒక అమ్మాయిని షూట్ చేసుకున్నావు, ఆ అమ్మాయిని చేసుకుంటావా? అవును ప్రభా, ఆ అమ్మాయి బాధపడుతుంది, నేను బాధపడాలి కదా. మరి మేమిద్దరం మనసులు కలిసి చేసుకుందాం అనుకున్నాం, అందరూ ఒప్పుకున్నారు. మరి ఏంటి ప్రభా, మరి నువ్వు ఒక మాట చెప్తే మరి మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. లేదు నాకు మాట, నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను చేసుకోవట్లేదు అని చెప్పారంటే అదేంటి నాయన, ఎంత ఘోరంగా ఆమెను మోసం చేస్తున్నాను. ఒకసారి నేను నీకు చెప్పడం కాదు ప్రభు, ఒకసారి చూడండి అంటే, లేదు నా కుమార్తె, నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను వివాహం చేసుకోవడం లేదు అని చెబితే ఆమె అంటుంది, నా దేవుడు ఎంత గొప్ప పనులు చేశాడు నాకు అని ఆ వ్యక్తిని అనకపోతే అప్పుడు నా కుమారుడు అంటే, ఈయన బాధపడి వెళ్ళి ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి, ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను ఇంతకాలం నేను ప్రేమించాను, నా పూర్ణ హృదయంతో నా దేవుడిని ప్రేమిస్తూనే నేను ప్రేమించాను, నా భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నా దేవుడు వద్దని చెప్పాడు అని చెప్పకుండా నేను వివాహం చేసుకోలేను అని చెప్పినప్పుడు ఆమె చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడి సన్నిధిలో నేను విన్నాను. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నా దేవుడు గణపరిచే విధంగా నేను ఆనందిస్తూ ఉన్నాను. నువ్వు కాదని చెప్పినప్పటికీ నేను కూడా అదే విషయాన్ని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా అన్న తర్వాత ఆమెను కూడా విడిచిపెట్టేసి దేవుడు చూపించి, మరి ఏమైనా మరి ప్రభు నన్ను ఎవరు చేసుకున్నారు అంటే ఒక వ్యక్తిని చూపిస్తే ఆమె పేరు రూత్. ఆ వ్యక్తి, ఆ దైవజనుడు
డాక్టర్ బిల్లీ గ్రాహం. హల్లెలూయా, హల్లెలూయా. 100 కోట్ల పైన ప్రజానీకానికి సువార్తను ప్రకటించినటువంటి డైనమిక్ దైవ సేవకుడు బిల్లీ గ్రాహం గారు. ఆయన ఏ మనసైతే నేను వేరే స్త్రీతో నేను పంచుకున్నాను, నమ్మాను, నేను చేసుకుంటానని చెప్పాడో ఆ స్త్రీని కాదని తర్వాత ఈ రూట్ని చేసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి లోకంలో లేనటువంటి అంత అద్భుతమైనటువంటి సుఖాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని ఆయన సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. మనలను పిలిచిన దేవుడు మన జీవితంలో కొన్ని ఇష్టాలను మనం విడిచిపెట్టి బలహీనులైన వారి కోసం, భక్తిహీనులైన వారి కోసం, అది మన సంఘమైనప్పటికీ లేకపోతే బాహ్యంగా ప్రపంచంలో లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యకి మనం వెళ్ళినప్పటికీ మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, మన పిలుపును నిర్ధారణ చేసుకుంటూ, మన పిలుపును బట్టి మనం వ్యక్తిత్వాన్ని మనం దేవుని సన్నిధిలో మనము బోధించే బోధ తిరిగి మనకు రావాలి. ఒకసారి ఏమనంటే, నేను ఇతరులకు బోధించి నాకు నేను ప్రస్తుతమైపోకూడదు. ఏం కాకూడదు? ఎవరికో 10 మందికి సువార్త చెప్పాను, నేను వెళ్ళి లోకంలో కలిసిపోయాను, ఏం ప్రయోజనం అంటే? నాకేం ప్రయోజనం? నాకేం ప్రయోజనం చెప్పండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని భక్తిహీనులను, బలహీనులను, బుద్ధిహీనులను అనేక మందిని లోకంలో నుండి దేవుని సన్నిధికి పాపముతో పోరాడి రక్తం కారునంతగా నేను ప్రయాసపడి అనేక మందిని దేవుని యొక్క సాన్నిధ్యానికి నేను తీసుకుని వచ్చాను. కానీ నా వ్యక్తిత్వాన్ని, దేవుని స్థానాన్ని పోగొట్టుకుంటే నాకేం ప్రయోజనం? మీలో అందుకే యాకోబు అంటాడు, సహోదరులారా మీలో అనేక మంది బోధకులు కాకూడదు, బోధకులకు మరింత కఠినమైన తీర్పు ఉన్నది. చిన్న ఒక స్టెప్ తప్పేస్తే దినకర నాయ్ గారి కుటుంబం కానివ్వండి, పరిచర్యలను కానివ్వండి, సాతాను తూదిలాగా ఏకటానికి చాలా ప్రయత్నం చేసింది. ఎవరిని విడిచిపెట్టదు. మనం కొంచెం ఏమాత్రం సందేహంగా, ఏమాత్రం కూడా కొంచెం దానికి అవకాశం ఇస్తే మనమేంటి గొప్ప కదండి. మనము దేవుని యొక్క సముఖంలో దేవునితో కూడా మనకు జ్ఞానం ఎంత ఉందంటే, మనకి జ్ఞానం కంటే సాతాను ఏం తెలుసు? వాక్యం తెలుసా తెలీదా? మనకు తెలిసినంత తెలుసా లేకపోతే ఎక్కువ తెలుసా? చెప్పాలి. మనకి తెలిసినంత తెలుసా? హల్లెలూయా. అనిల్ పాస్టర్ గారు ఎప్పుడు చెప్పారో నాకు తెలియదు. మీ అందరికంటే చాలా జ్ఞానం తక్కువ కలిగినటువంటి ఎందుకో ఆయన చెప్పారు, నేను అమౌంట్ వేశాను. సాతానుకు మనకంటే ఎక్కువ జ్ఞానవంతుడు వాడు. ఆ వాక్యాన్ని తీసుకునే 40 దినాలు ఉపవాసం జరిగిస్తున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఏమని చెప్తాడు? శరీరాశ చూపించాడు, నేత్రాశ చూపించాడు, చెవుపుడము చూపించాడు. ఆ మూడింటిని దేవుడు ఒకే ఒకసారి కొట్టవతలు పారేశాడు. ఆ వాక్యము శరీరధారి అయితేనేమో దేవుని యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రూపమెత్తబడింది. యోహాను 1:14 బట్టి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మనలో ఉంది, మనతో ఉన్నది, మన మధ్య నివసిస్తే అది పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ప్రసన్నత, పరిశుద్ధత, మన మధ్య దేవుని యొక్క సంచారము, మనము దేవుడితో కూడా సహవాసం కలిగి అలాగే కాకుండా మన తలలో వరకే పెట్టుకుంటే అది ఖచ్చితంగా సాధారణ వాక్యం. సాధారణకి ఎక్కువ తెలుసు, సాధారణకి ఎక్కువ ఎంతంటే ఈ 3 విషయాలను లోకంలో, ఈ 3 విషయాలను యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చింది, ఓడిపోయిన మొహం వేసుకుని. ఎంతకంటే పతనమైపోయినటువంటి మానవ జాతి సృష్టి రహస్యంలో పతనమైన మానవ యొక్క పుట్టుక, నశింపు, పునరుజ్జీవము, శిలువ యజ్ఞము, పునరుద్ధాన శక్తి, ఈ సృష్టి రహస్యంలో దేవుని యొక్క ప్రణాళిక అంతటిని బట్టి అపోస్తల కార్యంలో పౌలు అంటాడు,
సంకల్పం అంతటిని నేను మీకు బోధించాలి అంటాడు. ఆ సంకల్పం మనకి అర్థం కావాలి. మనం పిలిచినటువంటి పిలుపును బట్టి మనల్ని పిలిచాడు, నిర్ణయించాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని మహిమపరచడానికి మనల్ని పిలిస్తే ఒక సువార్తికుడుగానో, లేకపోతే దైవజనుడుగానో, లేకపోతే కాపరిగానో, లేకపోతే ఒక ఏ వ్యక్తిమైనా సరే నిన్ను పిలిచిన పిలుపు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ పిలిచినటువంటి పరిశుద్ధుడు, ఉన్నతుడు, పరలోక సంబంధి మనలను కూడా తీసుకొని వెళ్ళి ఆయన ఎదుట నిలబెట్టాలనేది ఆయన యొక్క ప్రణాళిక. హల్లెలూయా. దాని కొరకు మనము ప్రయాసపడాలి. పౌలు అంటాడు, సమయం అనక అసమయం అనక, ఘనత అఘనత, దుష్కీర్తి సుకీర్తి, దుష్కీర్తి సుకీర్తి, ఘనత అఘనత, సమయం అనక అసమయం అనక. ఎవరి కోసం పాటుపడ్డాడు? అనేక మంది కోసం. నువ్వు అక్కడికి వెళ్తే సరిపోతావు కోరు అంటే నేను వెళ్ళి తీరుతాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సర్వ మానవాళి రక్షణార్థమై పాప ప్రాయశ్చిత్తార్థములుగా శిలువ యజ్ఞాన్ని చేయడానికి శిలువనే బలిపీఠం దానికి ఎక్కినప్పుడు అంతకు ముందు అన్యాయపు చట్టపు, రోమా చట్టపు అన్యాయపు తీర్పును బట్టి ఒకటి దెబ్బ 40 దెబ్బలేని ఆ ఒక దెబ్బను మన కోసం, సంఘం కోసం ఉంచితే భక్తుడైన పౌలు ఒకటి దెబ్బ 40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడండి? 5 సార్లు. హల్లెలూయా. మనము ప్రతి క్షణము కూడా దేవునికి మనము అప్డేట్ చేస్తూ ఆయన పిలుపును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని యొక్క సముఖంలో అనేక మంది కొరకు ప్రయాసపడే వారిని మనం సిద్ధపరచబడాలి. అయితే మార్గాలు చాలా ఉన్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నాయంటే, దేవుని సన్నిధిలో ఊరికిపోయే మార్గం భక్తిహీనులకు అర్థం కాదు. భక్తిహీనులు కాకుండా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు, కానీ వారికి కూడా కొంత అర్థం కావడం లేదు. తమ పుణ్య కార్యములు, యజ్ఞములు, యాగములు, అనేకమైనటువంటి బలి అర్పణలు, అనేకమైనటువంటి పుణ్య కార్యముల ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తం కలిగే మార్గాలు ఉన్నాయని ప్రతి మానవుడు కూడా, ఆస్తికుడైనటువంటి వారు నాస్తికులు కాదు, ఆస్తికులైనటువంటి వారు అనేకమైన సొంత మార్గాలను నిర్ణయించుకుంటూ ఉన్నారు. కానీ తమ ప్రయాసము చేత తమ పాపములకు కలిగే ప్రాయశ్చిత్తాన్ని వారు చేసుకోవడం అనేది జరిగే పని కాదు. దేని మూలంగా జరుగుతుందంటే దేవుడు చెప్పారు. ఏమని చెప్పారంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ పుణ్యదాన బలియాగాన్ని దేవుడు చేశాడు. ఆ మార్గం ఒకటి సిద్ధపరిచాడు ఆయన. ఏ మార్గం అది? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఆ మార్గంలో జీవం ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. అది నూతనమైనది. సాక్షాత్తు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుని యొక్క శరీరము నిట్టనిలువుగా చీల్చబడటం ద్వారా ఏర్పరచబడినటువంటి జీవ మార్గంలోకి మన యొక్క మార్గాన్ని మన దేవుడు సిద్ధపరిచాడు. ఆ మార్గంలో కూడా బలహీనులైన వారిని, భక్తిహీనులైన వారిని, బుద్ధిహీనులైన వారిని, లోకంలో దేవుడు లేడనే వారు, అలాగే దేవుడు ఉన్నాడు కానీ యేసుక్రీస్తు కాడు అనే వారిని కూడా మనం దేవుని యొక్క సముఖంలోకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మనమేమై ఉండాలి? యాక్టివేషన్లో ఉండాలి మనం. అంటే ఎందుకు నా దేవుడు నన్ను పిలిచాడో ఆ పిలుపుకు తగినటువంటి స్థితిని కలిగి ఉండాలి. పరిశుద్ధత నేను కాపాడుకోవాలి. ఇవాళ మనము దేవుని సన్నిధిలోకి లేకపోతే, దేవుని సముఖంలో లేకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించకపోతే, దేవుని సన్నిధిలో లేఖనాలను ధ్యానించకపోతే, ప్రార్థిస్తే క్రైస్తవుడు దేవునితో ముచ్చటించినాడు. లేఖనాలను ధ్యానిస్తుంటే దేవుడు మనతో ముచ్చటించాడు. మనం ప్రార్థిస్తూ ఉంటే దేవునితో మనం ముచ్చటించినట్టు మనం ముచ్చట్లన్నీ కూడా దేవునితో చెప్పుకుంటూ ఉన్నాం. అదే లేఖనాలను ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు. అలాంటి సంబంధాన్ని, సన్నిహితమైనటువంటి స్థితిగతులను మనం ఎప్పుడైతే మనం కోరుకుంటామో
దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి లేపితే లేస్తుందండి. ఎందుకని లేదు, ఏం లేదు, వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? ఏం వెళ్ళిపోయింది? ప్రాణాత్మ దేహములు శరీరంలో ఉన్నాయి. ఆ దేహం అక్కడే ఉంది, ఆ చేయబడ్డ మట్టి అక్కడే ఉంది. ప్రాణం వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరైతే ఆత్మ మనకు మట్టితో మన దేహాన్ని చేసి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మని చెప్పబడిన ఆ జీవాత్మను చూశారు. ఆ జీవాత్మ వెళ్ళిపోయింది. ఆ జీవాత్మ మనలో ఉంటేనే మనిషి బ్రతుకున్నట్టు లెక్క. పల్స్ మీటర్ పెడతారు, ఆక్సిమీటర్ పెడతారు, ఆ తర్వాత కూడా బీపీ యాపరేటస్ కడతారు. ఇంకేం కడతారు? మనిషిని చూడాలండి. సజలకలు లేవు. కొంతమంది అయితే పాదాలను ఒకసారి వేడి ఉందని చూస్తారు, కొంతమంది నాడీ వ్యవస్థను చూస్తారు. ఇక్కడ పట్టుకుని ఎక్కడ మనకి ఏం అందకపోతే ఆక్సిమీటర్ కడతారు, లేకపోతే బీపీ ఆపరేటర్స్ కడతారు. ఎక్కడికి కూడా అందకపోతే ఏమని నిర్ణయిస్తారంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ వెళ్ళిపోయింది. ఏ పరిస్థితిలో వెళ్ళిపోయిందో మనకు అర్థం కాదు. అంటే చనిపోయినటువంటి వ్యక్తి ప్రాణాత్మ దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోతే అతను చనిపోయినట్టు లెక్క. ప్రార్థన లేని క్రైస్తవుడు, ప్రార్థన వాక్య సహవాసము, దేవుడితో సహవాసం లేని క్రైస్తవుడు ఆధ్యాత్మికమైన మనిషి. చచ్చిపోయిన వ్యక్తి ఇంకో వ్యక్తిని బ్రతికిస్తాడండి? బ్రతికించగలరా? దేవుని మార్గముల గురించి చెప్పాలంటే మనం ఏ మార్గంలో ఉండాలి? దేవుని మార్గంలో ఉండాలి. దేవుని మార్గంలో ఉన్నటువంటి వారికి చెప్తేనే సరిగా సాక్ష్యం లేని వ్యక్తి చెప్తే అర్థం కావట్లా వారు ఎన్నట్లా. సొంత మనము సంపాదించుకున్నటువంటి సంఘాల్లో వారు చెప్తుంటే ఈరోజు దైవజనులు కూడా వాళ్ళ మాట వినాల్సిన పరిస్థితి వస్తాం. అయితే ఇన్ని అంటాడు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు, బోధించుటకు, కట్టుటకు, విరగొట్టుటకు, పడగొట్టుటకు, నిలబెట్టుటకు నేను ఏ పిలుపుతో నేను పిలిచాను ఆ పిలుపుకు తగిన విధముగా వాలులో నేను వాలులోనూ అనవద్దు. నీవు వివాహం కూడా చేసుకోవద్దు. నేను ఏమైతే ఇశ్రాయేలు కొరకు నేను సిద్ధపరిచానో దాన్ని నీవు చేయమని ఇర్మియా పుత్రుడితో దేవుడు సెలవించిన ప్రకారం నిలబడ్డాడు. విద్య లేని పేతురు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ వారందరూ కూడా ఏక శరీరం ఏకాత్మతో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని బోధించాడట. బోధిస్తే వారు నొచ్చుకున్నారట. ఏమయ్యారు అంటే తగిలింది, వాక్యం తగిలింది. పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉన్నారు, నీవు బుద్ధిహీనుడు కావద్దు, దేవుని సన్నిధిలో బుద్ధిమంతుడుగా నీ మార్గము దేవుని మార్గమై ఉండాలని చెబుతూ ఉన్నాడు. మారు మనసు పొందు, సువార్తను నమ్ము, నీవు ప్రార్థన అనుభవం కలిగిన వాడిగా ఉండు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని పేతురు ఉచ్చిలేని పాముడు బోధిస్తూ ఉంటే వారందరూ నొచ్చుకున్నారట. నొచ్చుకున్నప్పటికీ కూడా ఇతర విడిచిపెట్టారు. మనం ఏం చేయాలి? ఎవరైనా ఒక ఆత్మ ఎదురు తిరిగితే మనం వాళ్ళకి తగిన విధంగా మనం మారిపోతూ ఉన్నాం. నీ పిలుపు, నా పిలుపు ఎలాగున మనల్ని పిలిచేవాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ పిలుపుకు తగిన విధంగా మనం ప్రయాణం చేస్తే ఆ దేవుడు ఎక్కడ కూడా మనం విడిచిపెట్టే దేవుడు కారణం. ఎంతో మంది రక్షణ లేక అందగత్తెలు, అందగాళ్ళు, ధనమున్నవారు, బలమున్నవారు అనేక మంది చనిపోతూ ఉన్నారు లోకంలో. 1969వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక అగ్రనటి మెర్లిన్ మన్రో అనే ఒక అందాల సినీ నటి, ఆమె మెర్లిన్ మన్రో 1969వ సంవత్సరంలో జూలై 27వ తారీఖున డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆమెకు ఫోన్ చేశారు. ఆమె, సిస్టర్, దేవుడు నీతో మాట్లాడమని చెప్పారు, ప్రభు నీతో మాట్లాడు, ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడు, రక్షణ సంకల్పాన్ని ప్రకటించమని చెప్పారు, ఒకసారి నీవు నీ సమయాన్ని ఇవ్వగలవా అని దైవజనుడు ఆమెను అడిగితే, ఆమె అందాలు నటి, ఆమె ఎంత అందాలంత అంటే అప్పటి అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడైనటువంటి జాన్ ఎఫ్ కెనడీ ఆమెను అడిగాడు,
నా జీవిత భాగస్వామిగా నేను చేసుకొని నా జీవితం నీతో కూడా పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. మెర్లిన్ మన్రో అని, ఆ మెర్లిన్ మన్రో అనే ఒక అందాల నటిని ఎన్నోసార్లు కాల్ఫర్ చేశాడు జాన్ కెనడీ. ఆ అమెరికా అధ్యక్షుడికే ఏం అవకాశం ఇవ్వలామి. చివరకు డాక్టర్ బిల్లీ గ్రహం గారు కూడా ఒకసారి అడిగారు, సిస్టర్ ప్రభు నీతో మాట్లాడమన్నారు, ఒకసారి నాకు 5 నిమిషాల సమయం ఇవ్వగలవా అని. జూలై 27వ తారీఖున 1969 సంవత్సరంలో ఆయన మాట్లాడితే ఆమె మాట్లాడిన మాట ఏంటో తెలుసండి? ఆ పెద్దరెడ్డి డాక్టర్ బిల్లీ గ్రహం, పాస్టర్ నీకు కానీ నీ యొక్క దేవుడికి కానీ నా సమయాన్ని ఇచ్చే అంతటి సమయం నాకు లేదు. నా ధనం, నా బలం, నా అందం, నా చందం, నాకున్నటువంటి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఒక దేశానికి అధ్యక్షుడే నన్ను కోరితే నేను కాదన్నటువంటి వ్యక్తిని, నీకు టైం ఇచ్చేంత టైం నాకు లేదు అని చెప్పి తిరస్కరించి చూసుకునేట. అయితే 32 సంవత్సరాల ప్రాయంలో అదే నెల గడిచింది. వారం రోజుల తర్వాత అదే సంవత్సరం 1969వ సంవత్సరంలో ఆగస్టు 4వ తారీఖున ఆమె తన యొక్క విహీనతను చూసుకుంటూ, నేను ఇంకా 32 సంవత్సరాలకు ఇలాగ ఉన్నాను, ఇంకా 5 సంవత్సరాల తర్వాత నా శరీరం ఏ రూపురేఖలు దిద్దుకుంటుందో, ఇంకా 45వ సంవత్సరంలో, 50వ సంవత్సరంలో, 60వ సంవత్సరంలో నేను అలాగ మారిపోతున్నాను అని అనుకుని తన యొక్క వృద్ధాప్యపు ఛాయలను తను తలంచుకొని అభద్రతా భావంతో స్లీపింగ్ పిల్స్ మింగి తాను ఆత్మహత్య చేసుకుని లోకాన్ని ఏదో ఉన్నంత మాత్రం చేత వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవద్దు. మనం చూడవలసింది ఎక్కడంటే ధనవంతుడు, పేదలాదరు. ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. పేదలాదరు వెళ్ళేమో అబ్రహాము రూపున ఆదరణ పొందాడు. ధనవంతుడు వెళ్ళేమో ఎక్కడ ఉన్నాడండి? ఈ లోకంలో మనకు కావాల్సింది పరలోకపు ధనం కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ఉన్నటువంటి సరుకులన్నిటినీ పరలోకం తీసుకెళ్లవలసినటువంటి సత్క్రియలు కానివ్వండి, మంచి మంచి పరిశుద్ధతను కాపాడుకునే లక్షణాలను విడిచిపెట్టి, అక్కడికి తీసుకెళ్లే క్రియలను విడిచిపెట్టి, ఇక్కడ అనేకమైన వాటిని పోగు చేసుకుని అక్కడికి వెళ్ళే పనిలో మనం వీటితోనే మనం ముగించి వేస్తా ఉన్నాం. ధనం ఎక్కడుంది? వాటిని బంగారుమయమైన వీధులు, వివిధ రత్నాల వైద్యుల్య మేడలు, ఒక బంగారు సింహాసనము నాటే ముత్యాల నా యేసు దేవా, కరుణాల యేసు దేవా, నన్ను కరుణించి మన్నించరా అనే ఒక పాట ఉంది, అద్భుతమైనటువంటి పాట. అయితే మనకు ఒక బంగారు వీధులు ఉన్నాయి, మనకు ఒక వజ్ర వైడూర్యాల ఆ మేడలలో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి గృహాన్ని మనకు సిద్ధపరిచాడు. మనం సిద్ధపరచబడ్డ మనకు కాదు, మన బిడ్డలకు కాదు. మనము రక్షించబడి మనల్ని పిలిచిన పిలుపుని కాపాడుకుంటూ ఉంటే మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం, మన దగ్గరకు వచ్చిన సంఘాన్ని కాపాడుకుంటాం, మన పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడుకుంటాం. అలాగనే బుద్ధిహీనులైనటువంటి వారు, బలహీనులైన వారు, దేవుడు లేడని చెప్పిన వారు, దేవుడు ఉన్నాడని కూడా ఈ దేవుడిని ఆరాధించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా మర్యాదపూర్వకంగా ఉత్తరమించి మన ప్రవర్తనను బట్టి 4 సువార్తల తరువాత 5వ సువార్తగా మనం మార్చబడతాం. ఎన్ని సువార్తలు మనకు ఉన్నాయి? ఏమేంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సువార్తలు ఉన్నాయండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త. మన ఒక సువార్త కావాలి, మన ఒక సువార్త కావాలి. అంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఊరుకుపోయే త్రోవ జాగ్రత్తగా ఏదన్నా అబ్బాయి. బలహీనులు, బుద్ధిహీనులు అట్లాగా అయిపోయారు. వారు ఆయాసం చేత ప్రయాసపడ్డారు, కానీ వారి గురిగమ్యం లేని వారికి అయిపోయారయ్యా. వీళ్ళు జాగ్రత్తగా ఉండండి బాబు. ఇశ్రాయేలుకు బోధించిన ప్రవక్త, ఆ యొక్క రాజు, ఆ యొక్క అభిషిక్తుడు, ఆ యొక్క జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఇశ్రాయేలు యొక్క ఆరాధన కొరకు ప్రత్యక్ష గుడారం, సులభాను దేవాలయాన్ని ప్రత్యక్ష గుడారానికి సమరూపముగా అంతటి గొప్ప బంగారంతో నిర్మించినటువంటి ఆ గొప్ప వ్యక్తి విశ్వాసం. ఈ రాత్రి మనల్ని మనం జాగ్రత్తగా చేపట్టాలి. దానికోసం తిరస్కరణ వస్తుంది,
దానికోసం వ్యతిరేకతలు వస్తాయి, దానికోసం నాన్న వారు కూడా విడిచిపెడతారు. ఇంకా టైం చాలా రక్షణ పొందినటువంటి మనలను మనము జాగ్రత్తగా చూసుకుంటూ మన కుటుంబాన్ని మన దగ్గరకు వచ్చినటువంటి అందుకే పౌలు అంటాడు, ఇతరులకు బోధించి నాకు నేను నష్టమైపోను. అందుకోసం నేనేం చేస్తున్నాను, నన్ను నేను ఎట్లాగా ఎల్లిపాయ తర్వాత బిర్యానీ తిని నలుగురుకుంటున్నాను. ఏం పెడితే అది గట్టిగా తిని మనం నలుగురుకుంటున్నాం, లేకపోతే పెట్టిన ఎముకలు మనం మర్చిపెట్టుకుంటాం. అది ఏం ఇతరులకు బోధించి నాకు నేను కృష్ణుడైపోతే ప్రయోజనం లేదు. అదే జరిగింది సెల్లో మన విషయంలో. పౌలు ఏమంటాడు, ఆపుడు ధ్యానపరము తిన్నని మార్గమైనటువంటి దమస్కు వీధిలో ఏ చేత అయితే ఎవరి చేత అయితే పట్టబడ్డారో, హింసకుడును హానికరుడును దూషకుడును పాపులలో ప్రధానుడను, ఇక నాకంటే ముందస్తు ఇంకొకడు ఉంటాడు. హల్లెలూయా. అలాంటి నన్ను నా దేవుడు ఏం చేశాడు, కనికరించాడు. ఆ కనికరించినటువంటి దేవుడు నన్నే కనికరించాడంటే ఇంకా అసలు ఎవరిని కనికరించడండి అనుకున్నాడు. లేచిన తర్వాత ఒకసారి అన్నాడు, అప్పటికి ఇంకా తగ్గల జోరు నీకు హింసించుచున్న అననీయాన్ని వెళ్ళమంటే ఆయనకి 104 కొట్టుకుంటుంది. ఎందుకు అందుకతో ప్రతి చోటకి ఏ మీటింగ్లోకి అయితే వెళ్తాడో అక్కడ వారిని ధ్వంసం చేయటం, దైవజనులు కొట్టడం, వాళ్ళందరినీ కూడా చిత్రవద చేసేసేవాడు. అయితే నేను చెప్పాను వేడు అన్నప్పుడు అతన్ని వెళ్ళాడు, సువార్త చెప్పాడు. అలాగే అన్యజనుల పక్షంగా సాధనం ఏర్పాటు చేసుకుని ఆ హేతువు చేత రాజులు ఎదురు నిలబడి అంటాడు, ఆ హేతువు చేత నేను అభిమయుడను కాలేదు. ఆ దర్శనానికి, ఆ స్వరానికి ఒక మాట, ఒక స్వరము, ఒక వెలుగు, ఒక మాట నన్ను అవిధేయుడిగా నేను ఉండకుండా విధేయుడిగా ఉండటానికి నేను సాధ్యం. ఆ యొక్క స్వరముకు నేను అవిధేయుడని కాలేను రాజా అంటే సువార్తను కూడా రమణాయనని చెబుతూ వాడంటాడు, ఎంత తేలికగా నువ్వు క్రైస్తవుని చూచుచున్నావే అన్నాడు. తేలిక కాదు, బరువు కాదు, నువ్వు నమ్ము అన్నాడు. ఆ పునరుత్థాన వల్ల ఎంత కష్టపడి నేను 14 పత్రికలు రాసి సంఘాలను కట్టి అనేక మందిని పునరుజ్జీవింపచేసి ఎంతో గొప్పగా సంకల్పాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఆ సంకల్పమును నేను ప్రకటించడం మాత్రమే కాదు, నేను దేవుని సముఖంలో నేను ఉండాలి. ఆ సముఖంలో ఉండి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలు ఒకసారి చదవండి. దేవుని యొక్క సన్నిధిలో కొద్దిసేపు దేవుని వాక్యం. మొదటి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఎక్కడ నిలబెట్టాలంటే మనల్ని పిలిచింది ఎందుకు, మనం బయటలో రాలిపోవటానికి. ఏదైతే ఎట్లాగ పోతాం, ఎట్లాగూ తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మనుషులందరూ ఏ మార్గం వచ్చారో ఆ మార్గం వచ్చాము. అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా మనుషులందరూ ఏ మార్గమున వెళ్ళాలో ఆ మార్గమునే వెళ్ళిపోతాం, అది సహజం. అయితే ఈ నిడివిలో ఈ జీవితం అనేది ఒక చాలా గొప్పగా ఒక రోజున జీవితము మరణం రెండు కూడా మాట్లాడుకుంటున్నాం. ఏమని జీవితం ఏంటంటే మరణం అంటే నిన్నెందుకు అంత ప్రేమిస్తున్నారు, నన్ను ఎందుకు అంత ద్వేషిస్తున్నారు అని అడిగిందంట మరణం.
జీవితం సమాధానం ఉంటుంది, నేను చాలా అందమైన అబద్ధాన్ని అంటాడు. జీవితం మనం అంతట నిజము చేదైన నిజానికి, చేదైన నిజానికి మనం అందమైన అబద్ధమేమో. ఈ నిడివి కాలంలో ఉన్నటువంటి బ్రతుకులో దేవుని యొక్క మార్గంలో నుండి మనము తొలగిపోకుండా మన పిలుపును జాగ్రత్తగా ఉంచుకొని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ మనలను, మన యొక్క సంఘమును, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, అనేక మందిని దేవుని యొక్క సముఖంలోనికి మనము, దేవుని సొంపు ప్రతి మనుషుడు ఆయన సముఖంలో నిలబడినట్లుగా వారిని కూడా నిలబెట్టగలిగిన స్థాయిని మనం కాపాడుకుంటూ హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీ బోధకుని వారిని కూడా రక్షించుకోను. ఎప్పుడు మనము సరిగా ప్రవర్తిస్తే, మన ప్రవర్తన సరిగా ఉంటే, మన పిలుపుకు తగిన విధంగా మనం ఉంటే, మనము ఆయన పరిశుద్ధతలో బ్రతికితే, ఆయన ఉన్నతమైన స్థితికి మనము అర్హులుగా మార్చబడుతూ ఉంటే, పరలోక సమానమైన వ్యక్తులుగా మనం మార్చబడుతూ మన ఈ జీవిత యాత్రను కొనసాగించగలిగితే, ఆయన సన్నిధిలో ప్రతి మనుషుడు కూడా సంపూర్ణమైనటువంటి స్థితిలో ఆయన సముఖంలో నిలబెట్టడానికి పౌలు ప్రయాసపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనిలో ఆయనకి ఎన్ని దెబ్బలు ఉన్నాయో మనం కొరింథీ పత్రికలో చూస్తే మనకు అర్థమైపోతుంది. రాళ్ళ దెబ్బలు, ఓడబలికి సరిపోవడం, పాము కలిసి సరిపోయే పరిస్థితి, ఓడబలికి సరిపోయే సముద్రంలో ఓడ పగిలిపోయింది. అలాగనే 1 దెబ్బ 40 దెబ్బలు 5 మంది తిన్నాడు. కుమారు బెట్టాలతో కొట్టబడ్డాడు. రాళ్ళ దెబ్బలని ఇవన్నీ కూడా చాలా ప్రజాడుకోవాలి. వాటన్నిటిని బట్టి పౌలు ఏమంటాడంటే, ఊరికి పోవు త్రోవ నాకు తెలుసు, ఆ ఊరి గమ్యం నాకు తెలుసు. నాకు తెలియటం మాత్రమే కాదు, పత్రికలు రాస్తూ ఈ జనాంగం అంతటినీ కూడా దేవుని యొక్క సముఖంలో, ఆయన యొక్క పరిశుద్ధత ఎదుట, ఆయన ఉన్నతమైన స్థానంలో, ఆయన ముఖదర్శనం చేసే చోట, ఆయన నామమును ఎరిగి దివారాత్రములు గాన ప్రతిగానాలతో స్థితి సింహాసనాసీనుడైన దేవుని ఎదుట ఆకలి దప్పులు లేని, మరణము వేదన లేని, ఆ సంపూర్ణమైనటువంటి ఆ యొక్క వెలుగు సూర్యచంద్రుడు అక్కర లేని ఆ మహిమ సింహాసనం ఎదుట నేను మాత్రమే కాదు, నా పునరుద్ధానం, ఆయన పునరుద్ధానం వాళ్ళని ఎరిగి వీరందరితో కూడా అక్కడ వారందరినీ నిలబెట్టాలని నేను ప్రయాసపడుతున్నాను. మన ప్రయాస ఎలా ఉంది? మన గురి, మన గమ్యము ఎటువైపు మన ప్రయాణం? నేను సువార్త నిమిత్తము సిగ్గుపడేవాడను, వస్త్రహీనమైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన మరి ఏదైనా కూడా నేను నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఏది ఆ ఉన్నతమైనటువంటి స్థితిగతులతో ఆ రాజ్య వారసులుగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చేయాలని దేవుని యొక్క సముఖంలో దేవునితో సరైనటువంటి ప్రార్థన అనుభవం, లేఖనాలను ధ్యానించే అనుభవం, అలాగే లేఖనాల చొప్పున నడిచే అనుభవం, అలాగే అనేక మందికి సువార్తను ప్రకటించి ప్రయాసపడే అనుభవం, సుకీర్తైన, దుష్కీర్తైన, ఘనతైన, అఘనతైన, సమయమైన, అసమయమైన మనలను మనము పౌలంటాడు, నేను అనార్పణముగా ఇవన్నీ చేసిన తర్వాత అంటాడు, నేను మంచి పోరాటమును. మరి ఆ పోరాటం క్రైస్తవ జీవితంలో మనం పిలిచిన పిలిచిన దేవుడు మనం దేనికి పిలిచాడు అంటే, ఒక మనం కొంతమంది ఒక్కొక్కసారి చెప్తా ఉంటారు, మీరు దైవజనుడు మాట్లాడవనుకో, నేను మాట్లాడాలనుకో, నువ్వేమవుతావు? సాకు పొందుతావు. ఇంకొకటి మాత్రమే కాదు, ఒకేళ్ళు మనం విశ్వాసాన్ని చూపిస్తే మిగిలిన 4 ఏళ్ళు మనమే చూపిస్తాం. బోధకులు కాకుండా బోధకులకు మరింత కఠినమైన తీర్పు ఉంది. సాగుతుంది మొండోడికి 2 దెబ్బలని.
విశ్వాసం ఒక దెబ్బ అయితే